హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. జస్ట్ ఒక క్విక్ వీడియో అండి. నిన్నటి వర్క్షాప్ గురించి థ్యాంక్స్ చెప్దామని చేస్తున్న వీడియో. నిన్నటి వర్క్షాప్ని మీరంతా కలిసి చాలా గ్రాండ్ సక్సెస్ చేశారండి. చాలామంది 200+ పార్టిసిపెంట్స్ దీనికి అటెండ్ అవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వచ్చిన వాళ్ళందరికీ నేను మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ని చాలా ఆసక్తిగా వింటూ, చాలా మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతూ, చాలా అంటే నా సబ్స్క్రైబర్స్ చాలా తెలివైన వాళ్ళు, చాలా సైన్స్ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్పినా కూడా కరెక్ట్గా అర్థం చేసుకుని చాలా మంచి క్వశ్చన్స్ వేసి అందరికీ కూడా అంటే మిగిలిన అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరగడం చూసి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. అండ్ చాలా బాగా ఇప్పుడు కొన్ని టెస్టిమోనియల్స్ కూడా చూసి మీరు చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. అండ్ నేను కూడా కొంతమందిని అక్కడే చూడడం జరిగింది. నిన్ననే నా పాత పేషెంట్స్ని, వాళ్ళ ప్రోగ్రెస్ చాలా చాలా బాగుంది. ఆ ప్రోగ్రెస్ని మీతో షేర్ చేయడం కూడా జరిగింది. అలాగే నేను ఏదైతే సప్లిమెంట్స్ మీద డిస్కౌంట్ ఇచ్చామో అది మీరు కూడా యూజ్ చేసుకోవడం జరిగింది. అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇది ఒక్కోసారి ఏంటంటే హోల్సేల్ అన్నట్టు ఎప్పుడైనా మనం డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో సేల్ అయినప్పుడు అది విన్ విన్ సిచ్యువేషన్. అది మీకు లాభం అవుతుంది, నాకు లాభం అవుతుంది. సో నేను అలాంటి సిచ్యువేషనే జరిగింది అక్కడ. ఇంకేమన్నా నెగిటివ్ థింగ్స్ ఏమైనా జరిగినాయి అంటే ఒక 2 చెప్తాను. ఎందుకంటే ప్రతి దాంట్లో అన్ని పాజిటివ్స్ ఉండవు కదా. 2 నెగిటివ్ థింగ్స్. అదేంటంటే ఒకటి, కొంచెం ఏదైతే జిమ్లో నేను సెటప్ చేసానో అది కొంతమందికి అంత కన్వీనియంట్గా అనిపించలేదు. ఎస్పెషల్లీ జిమ్లో ఏసీ ఒకటి లేకపోవడం కొంతమందికి ఇబ్బంది కలిగించింది. దానికి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ జిమ్లో పెడదామని అనుకోలేదు ఇంతమంది పార్టిసిపెంట్స్ ఉంటే. బట్ ఇంతకుముందు ఒక జిమ్లో నేను కండక్ట్ చేసేవాడిని. ఆ జిమ్లో ఉన్నప్పుడు చాలా బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు అక్కడ ఉన్నంతలో కూడా. బట్ ఇది ఒక కొత్త జిమ్. ఆ జిమ్లో పనిచేసి అతనే బయటకు వచ్చి పెట్టిన జిమ్. అతనే యాక్చువల్లీ ఆఫర్ చేశాడు ఇక్కడికి వచ్చి పెట్టుకోండి అని. సో జిమ్ గురించి కూడా తెలుస్తుంది కదా అని చెప్పి నేను ఇక్కడ పెట్టడం జరిగింది. అది కాక పాత జిమ్లో నేను ఇచ్చే అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ని ఇతనికి ఇస్తాను చెప్పడం జరిగింది. బట్ ఎగ్జాక్ట్లీ 9:30కి ఈవెంట్ అన్నప్పుడు 7:30కి ఆ వ్యక్తి నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని ఆల్మోస్ట్ డబుల్ అమౌంట్ డిమాండ్ చేయడం జరిగింది. అతని ప్రొఫెషనలిజం చూసి, అంటే అన్ప్రొఫెషనలిజం చూసి నేను షాక్ తినడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఆ వ్యక్తి చాలా చాలా ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది. అవన్నీ చెప్పాలంటే చాలా ఇది వీడియో పెద్ద లెంత్ అయిపోతుంది. బట్ ఎనీవే, ఇలాంటి చీప్ వాళ్ళతోటి డీల్ చేయడం వల్ల కొంచెం నేను అదొక్కటే చిన్న అప్సెట్ అయింది. బట్ ఎనీవే, ఇకపై ఏదైనా సరే వర్క్షాప్ ఉన్నప్పుడు అది ఇలాంటి వాళ్ళతో డీల్ చేస్తూ ఇలాంటి ప్లేసుల్లో పెట్టడం కంటే చాలా ఒక మంచి ఫంక్షన్ హాల్లో పెడదాం అన్నట్టు. ఇకపై ఏ వర్క్షాప్ కండక్ట్ చేసినా కూడా అది డెఫినెట్లీ ఒక ఫంక్షన్ హాల్లో మీ అందరికీ కన్వీనియంట్గా ఉండేలాగా నేను చేయడం జరుగుతుంది. మీకు అరేంజ్మెంట్స్ వీటిలోనూ కూడా మీకు ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటుంది ఇకపై నేను కండక్ట్ చేసే వర్క్షాప్స్లో. అండ్ ఆల్సో ఇంకొకటి జరిగింది ఏంటంటే, వర్క్షాప్కి 200 మంది రిజిస్టర్ చేసుకున్నప్పటికీ కొంత ఎడిషనల్ పీపుల్ రావడం జరిగింది యాక్చువల్లీ. అయితే ఎవరైతే నేను ఇందాక చెప్పిన ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి వాళ్ళు యాక్చువల్లీ ఎంట్రీ ఫీ కట్టాలి యాక్చువల్లీ. బట్ అతను మాకు లాస్ కలిగించాలన్న ఉద్దేశంతో ఎంట్రీ ఫీ లేకుండా వాళ్ళని లోపలికి వదలడం జరిగింది. దానివల్ల కూడా మాకు కొంత లాస్ అయింది. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇదే లాస్ట్ టైం ఇలాంటి వాళ్ళతో డీల్ చేయడం అనేది. అండ్ ఎనీవే, అది వదిలేస్తే మిగిలినంత చాలా బాగా జరిగింది. అండ్ ఇంకొక విషయంలో నాకు కొంత ఇబ్బంది కలిగింది ఈరోజు. అదేంటి అంటే, ఐ డోంట్ నో హౌ నా పర్సనల్ నెంబర్ లీక్ అయినట్టు అనిపిస్తుంది నిన్న వర్క్షాప్ వచ్చినప్పుడు. సో చాలామంది ఈరోజు నా పర్సనల్ నెంబర్కి కాల్ చేయడం, చాలా ఎమర్జెన్సీ అంటూ మాట్లాడడం జరిగింది. బట్ ఇలాంటప్పుడు అంటే ఎమర్జెన్సీ అని మాట్లాడితే ఆబ్వియస్లీ మనం రెస్పాండ్ అవుతాము. బట్ ఎంతమందికైనా రెస్పాండ్ అవుతాం? ఒకరికంటే రెస్పాండ్ అవుతాం, ఇద్దరికంటే రెస్పాండ్ అవుతాం, ఎంతమందికైనా రెస్పాండ్ అవుతాం. ఈరోజు ఆల్మోస్ట్ 9 మంది నుంచి కాల్స్ వచ్చినాయి. నా పర్సనల్ నెంబర్ సంహౌ బయటికి వెళ్ళింది. బట్ నేను అందుకనే ఈ వీడియో ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, పర్సనల్ నెంబర్కి దయచేసి కాల్ చేయొద్దు. ఈరోజు రేపు మా క్లినిక్కి హాలిడేస్ అండి. యాక్చువల్గా ఎవ్రీ ట్యూస్డే క్లినిక్ ఎలాగూ హాలిడేనే, మీకు తెలిసిందే. సండే ఆఫ్టర్నూన్ అండ్ ట్యూస్డే మాకు హాలిడేస్, మాకు వీక్లీ ఆఫ్స్ అనమాట అవి. సో ఈసారి మండే ఎక్స్ట్రాగా తీసుకున్నాం. ఎందుకంటే నిన్న ఈవెంట్ అయింది కాబట్టి అలసిపోయి ఉంటాం కాబట్టి మండే ఎక్స్ట్రాగా తీసుకున్నాం. సో ఈరోజు రేపు మాకు క్లినిక్కి హాలిడేస్. మీరు వెన్స్డే మార్నింగ్ 9:30 నుంచి క్లినిక్ నెంబర్ ఆన్లో ఉంటుంది. మీరు అప్పటి నుంచి కాల్ చేయండి. దయచేసి ఈరోజు రేపు నా పర్సనల్ నెంబర్కి కాల్ చేయొద్దు. దయచేసి
అర్థం చేసుకోండి. చాలా చాలా ఇబ్బందికరమైన సిట్యుయేషన్ ఇది. మీరు ఎంత ఎమర్జెన్సీ చెప్పినా నేను రెస్పాండ్ కాకపోతే నాకు ఒక గిల్టీ ఫీలింగ్ మిగిలిపోతుంటది. అండ్ మీరు కూడా నన్ను తిట్టుకుంటూ ఉంటది. ఎమర్జెన్సీలో కూడా మనిషి కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటని చెప్పి. సో, అందుకనే మీరు నాకు కాల్ చేయొద్దు. నేను మీకు కాల్ చేయను. ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది అందరికీ ఉంటూ ఉంటది. అండ్ ఎమర్జెన్సీగా ఇచ్చే ట్రీట్మెంట్స్ కాదు మేము చేసేవి యాక్చువల్లీ. మేము చేసేవి అన్నీ కూడా ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఇచ్చే ట్రీట్మెంట్స్ మావి. సో, ఆ విధంగా చూసుకోండి. అర్థం చేసుకోండి. పర్సనల్ నెంబర్‌కి కాల్ చేయొద్దు. ఎనీవే అపార్ట్ ఫ్రమ్ దీస్ నెగెటివ్స్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్‌షాప్ చాలా చాలా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక థ్యాంక్స్ అండి. ఓకే. సో, నెక్స్ట్ టైమ్ మోస్ట్‌లీ మార్చ్ ఎండింగ్‌లో ఉండొచ్చు. ఎప్పుడైతే వెల్‌నెస్ సెంటర్ స్టార్ట్ అవ్వబోతుందో, ఆ వెల్‌నెస్ సెంటర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక వర్క్‌షాప్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఆ వర్క్‌షాప్‌లో ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉండబోతున్నాయి. అండ్ ఆ వర్క్‌షాప్ డెఫినెట్‌లీ ఒక ఫంక్షన్ హాల్ ఉండబోతుంది. అండ్ ఇలాంటి వర్క్‌షాప్స్ ఎప్పుడైనా కండక్ట్ చేసినప్పుడు డెఫినెట్‌లీ ఆ రోజుల్లో మీకు డిస్కౌంట్ అనేది లభిస్తూ ఉంటది. ఇకపై ఏ వర్క్‌షాప్ కండక్ట్ చేసినా ఆ టైంలో మీకు డిస్కౌంట్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ కింద పెట్టుకోబోతున్నాం. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఇట్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.